నిజంగా బుర్ర ఉండి మాట్లాడతారా? లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడతారో తెలియదు. ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ తాత మూలంగానే ఈ దేశానికి ఒక చీడ పురుగులాగా తయారైనటువంటిది పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ని పుట్టించడానికి కారణం, కాశ్మీర్ని ప్రత్యేక దేశం కిందన తయారు చేయడానికి కారణమే వాళ్ళ పూర్వీకుల నుండి వచ్చినటువంటి దరిద్రం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయే పరిపాలిస్తున్నాడు. ఈయన మళ్ళీ ఇక్కడ రెచ్చగొట్టడం, ముస్లింలకి ఈ దేశంలో భద్రత లేదు. తాజాగా ఆయన దేశంలో ఉన్నటువంటి చోట్లంట ఇది భారత్లో ముస్లింలు అభద్రతాభావంతో ఉన్నారు, రాజ్యాంగ హామీ ఇచ్చినట్టుగా మత ఆధారంగా వివక్ష ఉండరాదు. ఇది ఆయన వ్యాఖ్య. ఇంతకీ నువ్వు ముస్లిం కాబట్టి నీకు స్కూల్లో అడ్మిషన్ ఉండదని ఎవడన్నా చెప్పాడా? లేకపోతే నువ్వు ముస్లిం కాబట్టి నీకు ఉద్యోగాలు ఉండదని ఎవడన్నా చెప్పాడా? నువ్వు ముస్లిం కాబట్టి నీకు లోన్స్ ఇయ్యనని ఎవడన్నా చెప్పాడా? మరి ఈ దేశంలో ముస్లింలకి వివక్ష ఎవరు పెట్టినట్టు? ఫరూక్ అబ్దుల్లా పెట్టాడా? లేకపోతే ఇలాంటి విషపు భావనని ఈనాటి ముస్లిం యువతలో పెట్టించాలనుకుంటున్నారంటే ఈ రెండవది నిజం. మళ్ళీ నెక్స్ట్ తరాలని నాశనం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర అది.